అహల్యతో గౌతమ్ ఇలా అంటూ ఉంటాడు. ఇంట్లో ప్రిపేర్ చేసిన జ్యూస్ వల్ల ఇలా అవ్వడం ఏంటండి అని బుల్లబ్బాయి జ్యూస్ తాగడంతో గొంతు పోయిన విషయాన్ని ఆలోచిస్తూ అహల్యని అడుగుతూ ఉంటాడు గౌతమ్. ఏమోనండి, నాకు అర్థం కావట్లేదు. మావయ్య నాకు జ్యూస్ ప్రిపేర్ చేసి తీసుకొస్తానన్నాడు. కానీ ఆ జ్యూస్ తాగడం వల్ల వాడికి అలా అయింది. నాకేం అర్థం కావట్లేదు అని అహల్య అంటూ ఉంటుంది. ఆగండి, నేను ఇప్పుడే అడిగేసొస్తాను అంటూ గౌతమ్ రాజు దగ్గరికి వస్తూ ఉంటాడు. అదే టైంలో అవంతిక, కార్తిక్ ఇద్దరు యామినితో ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. అహల్య కడుపులోని పిండాన్ని కరిగించడానికి జ్యూస్లో ఆ పొడిని విషాన్ని కలిపాం, కానీ ఆ జ్యూస్ వేరేవాడు తాగాడు, ప్లాన్ ఫెయిల్ అయింది అని అవంతిక అంటూ ఉండగా, అలా ఎలా తాగాడు వాడు, మీరేం చేస్తున్నారు అని యామిని ఫైర్ అవుతుంది. దాంతో వాడి అదృష్టం బాలేక తాగాడు అని కార్తిక్ అంటూ ఉండగా, వాడి అదృష్టం కాదు, మీ అదృష్టం బాలేక తాగాడు వాడు అని యామిని అంటూ ఉంటుంది. యామిని గారు అని అవంతిక కోపంగా అనగానే యామిని ఇలా అంటూ ఉంటుంది. మరి లేకపోతే అహల్య కడుపులోని పిండాన్ని కరిగించడానికి చెప్పిన చిన్న ప్లాన్ కూడా మీరు సక్సెస్గా చేయలేకపోతున్నారు అని యామిని వాళ్ళిద్దరిపైన ఫైర్ అవుతూ ఉండగా అవంతిక ఇలా అంటుంటుంది. మీరు ఇస్తానన్న ₹1,00,00,000 కోసమో షేర్స్ కోసమో మాత్రమే మేము ఇది చేయాలి అనుకోవట్లేదు. ఆ అహల్య దాని కడుపులోని బిడ్డ చావడం మీకెంత ముఖ్యమో మాకు కూడా అంతే ముఖ్యం. అందుకే మేము దాన్ని చంపాలని చూసాం. ఈరోజు కాకపోతే డెలివరీ లోపైనా ఏదో ఒక రోజైనా ఫస్ట్ దాని కడుపులోని పిండాన్ని, ఆ తర్వాత దాన్ని చంపి తీరుతాం అని అవంతిక అంటుంటుంది. ఆ పని చేయండి ముందు. డెలివరీలోపు దాని కడుపులోని పిండం కరిగిపోవాలి, అది చావాలి. అప్పుడే గౌతమ్కి, నా కూతురికి పెళ్ళవుతుంది, ఆస్తి మీకు దక్కుతుంది అని యామిని అనగానే అలాగే అంటూ ఫోన్ కట్ చేసి ఎదురుగా ఉన్న గౌతమ్ని చూసి షాక్ అవుతారు అవంతిక, కార్తిక్. గౌతమ్ కోపంగా చూస్తూ ఉంటాడు. అక్కడే గుమ్మం దగ్గర నిలబడిన అహల్య బాధగా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు గౌతమ్ అవంతిక, కార్తిక్లని ఏం చేస్తాడు? అహల్య ఏం చేస్తుంది? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.